ద్వారా ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట కొరకు మన హృదయాలను సిద్ధపరచుకొని ప్రభువా నాతో మాట్లాడండి, దర్శించండి, దర్శించండి, నన్ను బ్రతికించండి, నీ నామ మహిమార్థమే బ్రతికించండి, బలపరచండి, బలపరచండి, బలపరచండి. గ్లోరీ, గ్లోరీ, మహిమ. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నీకు వందన, వందన. పరిశుద్ధుడు నీకు స్తోత్రం, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. దయగల నా యేసు, కృపగల మా తండ్రి నీకే వందన, వందన. నాయన మధ్యాహ్న కాల సమయంలో ప్రభు ఇదిగో నీ సన్నిధికి చేరిన మాతో నాయన మీరు మాట్లాడి దర్శించను, మాట్లాడితేనే మేము బ్రతుకుతాం ప్రభు. నాయన యేసయ్య, యేసయ్య నీకే మహిమ చెల్లిస్తున్నాం, నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు సిద్ధపరచని మాటల్లో ప్రభా ఉన్నటువంటి ప్రభా నీ బలాన్ని విడుదల చేయండి, నీ శక్తిని ప్రభావాన్ని విడుదల చేయండి తండ్రి. వందనాలు, వందన. నీ మాటకు లోబడి మా జీవితాలు బాగు చేసుకుని ప్రభా నా తండ్రి నాయన యేసయ్య నాయన నీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చిబిడలుగా మమ్మల్ని నడిపించాల్సిందిగా ప్రార్థన చేస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా యేడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా యేడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని లూకాసు సువార్తలో నుండి 4వ అధ్యాయము 31 నుండి 32 వరకు. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి చాలు. దేని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసినటువంటి మాట ఏంటిదనంటే, ఆయన బోధకు వారు ఏమయ్యారట? ఆశ్చర్యపడ్డారు. కారణం ఏంటంటే, ఆయన బోధ చేసిన తర్వాత ఆ బోధ వినినటువంటి వారికి ఎందుకు ఆశ్చర్యం కలిగింది అనేది యెషయా గ్రంథంలో ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, బలవంతుడైన దేవుడు మర్చిపోయారే. బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు. అంటే ఆయన పేరులోనే ఏముంది? ఆశ్చర్యం. ఆయన పేరులో ఆశ్చర్యం. ఆయన పేరులోనే ఆశ్చర్యం ఉన్నప్పుడు ఆయన మాటలు ఇంకా ఆశ్చర్యకరంగా ఉండి తీరుతాయి. కాబట్టి దేవుడులారా, మనుషుల మాటలకే మనం కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, చిన్న పిల్లలు వారి మాటలు చూసి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు వారు వినిన వారు ఆశ్చర్యపోతున్నారంటే అంతవరకు అటువంటి ఆశ్చర్యకరమైన మాటలు ఎవరు మాట్లాడలేదన్నమాట. భూమి పుట్టినది మొదలుకొని దేవుడి బిడ్డలారా, ఏ మనుష్యుడు పలకలేనటువంటి మాటలను యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే పలికినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. వారు ఆయన బోధ వినిన తర్వాత వినినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన జన్మ ఆశ్చర్యం, ఆయన బోధ ఆశ్చర్యం, ఆయన కార్యాలు ఆశ్చర్యం. కాబట్టి ఆయనను ఎవరు సొంతం చేసుకున్న వారందరి జీవితంలో ఏది జరగాలి? ఆశ్చర్యమే జరగాలి, జరుగుతుంది కూడా. ఆయనను ఒప్పుకున్న వారు, ఆయనను అంగీకరించిన వారు, ఆయనను చేర్చుకున్న వారి జీవితాలలో దేవుని బిడ్డలారా ఆశ్చర్యము అనేది వారికి కలగాలంటే ఆశ్చర్యకరుడైనటువంటి యేసయ్య వారి జీవితంలోనికి ఏం చేయాలి? రావాలి. వస్తేనే దేవుని బిడ్డలారా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతాయి అనడానికి రుజువు యేసయ్య అన్నమాట. కనుక మన జీవితంలో కూడా ఆశ్చర్యకరమైన కార్యాలు జరగాలి అని అంటే మనమేం చేయాలి? ఆయన బోధకు చెవియొక్క, ఆయన బోధను జాగ్రత్తగా వినాలి. ఏదో ఒక సూక్తులు విన్నట్టుగా, లేకపోతే లోక సంబంధమైన మాటలు విన్నట్టుగా, కథలు విన్నట్టుగా
మనం వినడానికి కాదు వచ్చింది, ఆయన బోధ విని మనము మన జీవితాలు ఆశ్చర్యకరముగా మార్చుకోవాలి. లోకానికి యేసు ఒక ఆశ్చర్యకరమైన రీతిలో ఎలాగైతే కనబడ్డాడో, ఆయన బ్రతికాడో, ఆయన బిడ్డలమైనటువంటి మనమందరము కూడా లోకానికి మనం ఎలా ఉండాలి? ఆశ్చర్యకరంగానే ఉండాలి, ఆశ్చర్యకరంగానే ఉండాలి. చూసేవారికి మనలో మరి ఏమి కనబడదేమో, మామూలే వ్యక్తిగానే కనబడవచ్చు, ఎప్పుడు కనబడుతున్న వ్యక్తిగానే నువ్వు కనబడవచ్చు. కానీ యేసయ్య నీలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన మారి, నీ స్థితిగతులు మారి, నీ మాట తీరు మారి, నీ నడవడిక మారినప్పుడు నిజంగా ఆశ్చర్యపడే పరిస్థితులే వస్తాయి, నిజంగా ఆశ్చర్యపడే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఎంతో మంది ఇలాగున మారి లోకానికి ఆశ్చర్యకరంగా కనబడినటువంటి వారు చాలామంది సేవకులు ఉన్నారు, విశ్వాసులు కూడా ఉన్నారు. కనుక మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉన్నాం? యేసుని నమ్మాం, చేర్చుకున్నామని చెప్తున్నాం, మంచిదే. ఆయన నీలోనికి వచ్చినందుకు, ఆయన నీకు దేవుడైనందుకు నీవు లోకానికి ఎటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలను వెల్లడి చేస్తున్నావు. నిన్ను చూచిన వారు ఎవరైనా ఆశ్చర్యపడే రీతిలో ఉన్నారా? నీ మాటలు విన్నవారు ఎవరైనా ఆశ్చర్యపడే రీతిలో ఉన్నారా? నీ యొక్క నడవడిక చూసినటువంటి వారు ఎవరైనా ఆశ్చర్యపడేటట్టున్నారా? నిజంగా అలా ఉంటే నువ్వు ధన్యుడివే, ధన్యురాలువే. ఎందుకంటే ఈ శరీరంలో పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తున్నాడు. కాబట్టి దానికి రుజువు ఏంటంటే లోకానికి నీవు ఆశ్చర్యమైన రీతిలోనే కనబడాలి. యేసయ్య కనబడ్డాడు, మనం కూడా అలాగే కనబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొన్నటి వరకు ఎలా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున సడన్ గా ఇలా మార్పు కనబడుతున్నాడు. తన మాటలో నెమ్మది, తన మాటలో సమాధానం, తన మాటలో ప్రేమ, తన నడవడికలో పరిస్థితులు అన్నీ మారిపోయినాయి. ఎలాగా జరిగింది ఇది అనేది లోకం నిన్ను గురించి ఆలోచన చేసినప్పుడు, నీ ప్రక్కవారు నిన్ను చూసి ఆలోచన చేసినప్పుడు వారి ఆలోచన తీరే మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక వారి ఆలోచన తీరు మారిపోవాలంటే నువ్వే కారణమై ఉండాలి. మన ఆలోచన తీరు మార్చిన దేవుడు యేసయ్య అన్నప్పుడు, ఇప్పుడు అదే ఆలోచనతో మనం ఉంటే, యేసయ్య ఆలోచనతో మనం ఉంటే ప్రక్క వారికి ఆశ్చర్యం కలగాలో వద్దా? నిన్ను చూసిన వారందరికీ ఆశ్చర్యం కలగాలి, నిన్ను గురించి విన్న వారందరికీ ఆశ్చర్యం కలగాలి. యేసయ్య అలా ఉన్నాడు. ఆయన చూసిన వారికి ఆశ్చర్యం కలిగింది, ఆయన మాట విన్న వారికి ఆశ్చర్యం కలిగింది, ఆయన కార్యాలు చూసిన వారికి ఆశ్చర్యం కలిగింది. ఆయన మరణం, ఆయన ప్రాణం పెట్టడం, ఆయన తిరిగి లేవడం అన్ని ఆశ్చర్యమే. ఆయన జీవితంలో ఒక్కటి కాదు, ఆయన ఏది చేసినా ఆశ్చర్యకరమైనటువంటి కార్యమే. కాబట్టి దేవుడు అలాగా మనము కూడా మార్పు చెందకపోతే యేసయ్య స్వరూపం నీకు రాదు, యేసయ్య స్వరూపం నీకు రాదు. రావాలి అని అంటే యేసయ్య ఎలా మాట్లాడాడు, యేసయ్య ఎలా బోధ చేశాడు, యేసయ్య ఎలా ప్రవర్తించాడు, యేసయ్య ఎలా ప్రేమ పంచాడు, ఎలా కనికరాన్ని పంచాడు అనేది ప్రతిదీ యేసయ్యలో నుండే మనం నేర్చుకోవాలి. యేసయ్య మాట వలనే మనము నడుచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడు ఇక్కడ మనం చదువుతున్న ప్రకారంగా అప్పుడు ఆయన గలిలయలోనికి కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఇలాగే బోధ జరుగుతుంది విశ్రాంతి దినమున. ఆయన పునరుద్ధరణపు ఆరాధనలో ఈ విధమైన బోధలు ప్రతి చోట జరుగుతూ ఉంటాయి. బోధ జరిగిన ప్రతి చోట, సేవ జరుగుతున్న ప్రతి చోట, వాక్యం ప్రకటించబడుతున్న ప్రతి చోట దేవుడు ఏం కోరుకున్నాడంటే ఆశ్చర్యమే జరగాలని కోరుకున్నాడు. అలాగా జరిగేటట్టుగా ఏ సేవకుడైనా ఏ విశ్వాసైనా లేకపోతే ఆ రోజు జరిగే ఆరాధన వ్యర్థం అన్నమాట. ఆ రోజు ప్రకటించబడుతున్నటువంటి సువార్త అనేది వ్యర్థం అన్నమాట. కాబట్టి ఏ రోజు సువార్త ప్రకటించినా, ఏ రోజున మనం ఆయన సన్నిధికి వెళ్ళినా, నువ్వు వెళ్ళినటువంటి ఆయన సన్నిధి ఏ విధంగా అనుభవించాలని వస్తావో అనుభవించింది వ్యర్థం కాకూడదు. ప్రకటించబడిన బోధ వ్యర్థం కాకూడదంటే నువ్వు విన్నటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా నువ్వు నడవగలిగితే, జీవించగలిగితే నీవు కూడా బోధ వ్యర్థం చేయవు. ఆశ్చర్యం కొలిపించేటట్టుగా నీ జీవితాన్ని దేవుడు మార్చిపోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని సంపూర్ణమైన
బహుమానం ఇచ్చి నడిపించాలనుకుంటున్నాడు. అదే మనకు వాగ్దానం ఇచ్చాడు. గత సంవత్సరంలో ఎంతో విసిగి వేసారిపోయి భయముతో, ఆందోళనతో, మరణ వేదనతో, మరణ భాష్యములతో ప్రతి క్షణము బ్రతుకుతున్నటువంటి మన జీవితాలకు మరొక నూతన సంవత్సరమును దేవుడు అనుమతించి మనల్ని బ్రతికించి నడిపిస్తూ ఉంటుండగా, దేవుడి బిడ్డలారా, మనమందరం కూడా గత సంవత్సరం లాగానే ఉండాలని చూడొద్దు. గత సంవత్సరం లాగానే ఉండాలని చూడదు. దానికి మించి మన బ్రతుకులు ప్రభుకు ప్రీతికరంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉన్నప్పుడు మరణం నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, కానీ నీకు కనబడదు. నువ్వు తెలుసుకోలేకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం సేవ్ అయిపోతావు. అది ఆశ్చర్యకరమైన కార్యం. నీ ప్రక్కన 1000 మంది పడినా, ఇప్పుడు ప్రక్కన 10,000 మంది కూలినారు, అమ్మాయి రాదు. ఎందుకు చెప్పాడు ఆ మాట? నీ ప్రక్కన 1000 మంది పడిపోతారు, నీ కూడా ప్రక్కన 10,000 మంది కూలిపోతారు, అబ్బాయి మాత్రం నీ అందుకు. నమ్ముతున్నావా ఈ మాటను? నమ్మితే మీ జీవితంలో ఆశ్చర్యం జరిగించును గాక. యేసు నామములో ఆశ్చర్యకార్యాలు జరుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేసిన దేవుడు మన దేవుడు. కాబట్టి నీ జీవితంలో కూడా అలా జరగాలని నువ్వు కోరుకుంటే, నీ పక్కన అప్పటి వరకు నీ పక్కన ఉన్నటువంటి మరణము, దేవుని బిడ్డలారా, యేసయ్య మాట అనుమతి ప్రకారంగా వెంటనే డిసపియర్ అయిపోతుంది, పారిపోతుంది. మరణం అనేది నీ ప్రక్కన ఉండదు. నీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే, మొన్నటి వరకు చూసిన మనకు తెలుసు ఎదుటిన్నటువంటి పరిస్థితి. మాకు తెలియదు, అసలు ఏమైపోయారనే తెలియదు. తెలుసుకునేటప్పటికి అయ్యో అనిపించింది. దేవుని బిడ్డలారా, చూడండి, క్షణము చాలు. ఒక మనిషి జీవితము తారుమారైపోవాలంటే క్షణము చాలు. దేవుని బిడ్డలారా, ఎంతో సమయం అవసరం లేదు దేవునికి. క్షణము చాలు నీ పరిస్థితిని మార్చేయాలంటే. బాగుపడాలన్నా క్షణం చాలు, చెడిపోవాలన్నా క్షణం చాలు. కనుక ఆ క్షణం అనేది చాలా విలువైంది మన జీవితంలో. ఎన్ని క్షణాలు, ఎన్ని దినాలు, ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో మనము కోల్పోతున్నాం, వ్యర్థంగా కోల్పోతున్నాం. కనుక దేవుడు ప్రతి క్షణాన్ని కౌంట్ చేస్తున్నాడు, ప్రతి క్షణాన్ని కూడా ఆయన లెక్క పెడుతున్నాడు. అందుకనే ప్రతి క్షణము చాలా విలువైనది. ప్రతి క్షణము కూడా చాలా విలువైనది. కాకపోతే ఒక క్షణంలో జరిగే రెప్పపాటులో నువ్వు పరలోకమును వెళ్ళిపోతున్నావని వాక్యం చెప్తుంది కదా. పరలోకానికి ఎంత పడిపోతున్నామని వాక్యం చెప్తుంది. క్షణము రెప్పపాటున జరిగే ఆ చక్కటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యము నీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నావు. దేవుని బిడ్డలారా, ఆ క్షణము అనే సమయాన్ని కూడా నీ జీవితంలో తీసుకుంటే, ఏదైనా ఒక ప్రమాదంలో ఏదైనా ఒక వేదనకరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తే ఎవరు బాగు చేస్తారు? జరగడానికి ఒక్క క్షణం చాలు, కానీ అది బాగుపడడానికి ఎంత సమయం కావాలి. అటువంటి సమయం నీ జీవితంలో రాక మునిపే ఆ ఒక్క క్షణం విలువ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆ ఒక్క క్షణం యొక్క విలువ ఏంటో నువ్వు తెలుసుకుంటే, దేవుడిలా ప్రతి క్షణము దేవుడి నీ జీవితం అద్భుతమే దేవుని దృష్టిలో. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుడిలా ఇక్కడ దేవుని యొక్క బోధ విన్నటువంటి వారందరూ కూడా ఏమయ్యారంట? ఆశ్చర్యపోయారు. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, అంతవరకు సామాన్యుడిగా కనబడ్డాడు, సామాన్యుడిగా తిరిగారు వారి మధ్యలో. ఆయన గొప్పతనం ఏంటో, ఆయన విలువేంటో, ఆయన బలం ఏంటో, ఆయన మహిమేంటో, ఆయన పొందుకున్న ఆత్మ ఏంటో వారికి తెలియలేదు. దేవుని బిడ్డలారా, బాప్తిసం ఇచ్చే యోహాను గారి దగ్గరికి యేసయ్య వచ్చినప్పుడు ఆయన బాప్తిసం తీసుకోగానే ఆత్మలో పరిపూర్ణుడయ్యాడు. ఆత్మలో పరిపూర్ణుడు అయిన తర్వాత దేవుని బిడ్డలారా, మరి ఆయన ఎక్కడికి వచ్చిందన్నట్టు మనకు తెలియదు. ఆయన దేవుని మందిరానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఆయన ఆత్మలో నింపబడి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఒక గ్రంథం ఇవ్వబడింది ఆయన చేతికి. ఏంటి ఆ గ్రంథము అని అంటే యెషయా గ్రంథం. ఏ గ్రంథం ఇవ్వబడింది? యెషయా గ్రంథం ఇవ్వబడింది. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాట ఏంటిదనంటే, దేవుని బిడ్డలారా చూడండి, 4వ అధ్యాయంలోనే 18వ వచనంలో 17 నుంచి చదవండి. 4వ
అధ్యాయం లూకాసు సువార్త 4వ అధ్యాయము ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, అలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడు. ఈ మాటలు ఎవరి గురించి వ్రాయబడ్డాయి? ఎవరి గురించి వ్రాయబడ్డాయి? ఈ మాట చదువుతున్నది ఎవరు? చదువుతున్నది యేసయ్య, వ్రాయబడింది యేసయ్య గురించి. కానీ ఈ ప్రవచనం ఎప్పుడు వచ్చింది? యేసయ్య పుట్టక మునుపు యెషయా అనబడుతున్న ప్రవక్తకు దేవుడు ఒక ప్రవచనం ఇచ్చాడు. రాబోయే మెస్సయ్య గురించి, ఆయన ఏ ఆత్మతో నింపబడతాడు, నింపబడిన ఆత్మతో ఏ విధమైన కార్యాలు జరుగుతాయి, ఆయన ద్వారా ఏమేమి జరుగుతాయి అనేది ముందుగానే వాక్యములో వ్రాయబడింది. వాక్య ప్రకారముగా దేవుని బిడ్డల ఇక్కడ జరగవలసిన లేఖనము నెరవేర్పు జరుగుతూ ఉంది. దేవుని చేతికి ఇవ్వబడింది, యేసయ్య చేతికి ఇవ్వబడినటువంటి ఆ గ్రంథము యెషయా గ్రంథము. ఆ యెషయా గ్రంథములో చదువుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. చూసారా, యేసయ్య ఆ మాటలు చదువుతున్నాడు. ఎవరి గురించి చదువుతున్నాడు అంటే తనలో ఉన్న దానిని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా చూసారా, తనలో ఉన్న దానినే చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటిదంటే, మనమందరము కూడా వాక్య ధ్యానం చేస్తాం. వాక్యము కీర్తన వివరిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, నేను వాక్య ప్రకటన చేస్తున్నాను. ఇలాగ మనమందరం కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో మరి దేవుడు నేర్పించిన విధంగా ఇవన్నిటిని కూడా మనము నేర్చుకుని కొనసాగుతూ ఉన్నాం. ఈ కొనసాగింపులో దేవుని బిడ్డలారా, మనం గ్రహిస్తున్నటువంటి ప్రతి విషయం కొరకు మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలు ఫర్ ఎగ్జాంపుల్గా మన వాక్యం చదువుతున్నాం అనుకోండి, చదవబడుతున్నటువంటి వాక్యము ఎవరి గురించి వ్రాయబడింది, ఎందుకు వ్రాయబడింది, ఇది నేను ఎందుకు చదవాలి, నేను చదవడం వల్ల నాకు కలుగుతున్న ప్రయోజనం ఏంటి, నాకు ఏ విధంగా మేలు జరుగుతుంది, నాకు ఏ విధంగా స్వస్థ కలుగుతుంది, నాకు ఏ విధంగా ఆత్మ నిపుణత కలుగుతుంది, నేను ఏ విధంగా ఎదగలుగుతాను, ఏ విధంగా బలపడగలుగుతాను అనే ఉద్దేశాలు నీ హృదయంలో పెట్టుకోకుండా చదివితే నువ్వెంత చదివినటువంటి వాక్య భాగం ద్వారా నీకు ఎటువంటి కార్యాలు జరగవు. నువ్వు మనసు ఏ విధంగా పెట్టుకోవాలంటే, ఇది నా కొరకే ఇవ్వబడినటువంటి మాట, నన్ను స్వస్థపరచడానికి, నన్ను బాగు చేయడానికి, నన్ను మార్చడానికి, నన్ను మలుచుకోవడానికి, నన్ను ఆత్మతో నింపడానికి, ఆయన రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచడానికి ఈ దినము వాక్యము నాకు ఇవ్వబడినటువంటి మాటలు కనుక ఇది నా గురించే వ్రాయబడింది అని దేవుని బిడ్డలారా, నిన్ను నీవు అక్కడ ఉన్నట్టుగా నువ్వు చదువుకోవాలి, అక్కడ ఉన్నట్టుగా చూడాలి. అక్కడ బోధ చేస్తున్నాడు యేసయ్య. బోధ చేసిన తర్వాత ఆ బోధ విన్న వారందరికీ కూడా ఏం కలిగింది? ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం కలిగిందంటే అక్కడ మార్పు జరిగింది. మార్పు జరగకపోతే ఆశ్చర్యం అనిపించదు. అంటే దేవుని బిడ్డలారా, ఆయన బోధిస్తున్నటువంటి మాటకు దేవుని బిడ్డలారా వారు కూడా ఎలాగా ఆలోచన చేసి ఉండొచ్చు అంటే, ఇక్కడ ఏం చదువుతున్న ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అన్న మాట చదవగానే వారు హృదయంలోనికి ఆ మాట వెళ్ళిపోయిందన్నమాట. ఎందుకంటే ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉంది అని మనము కూడా అలా కన్వర్ట్ చేసుకోవాలి, నింపుకోవాలి. మనము కూడా ఇది మనం నింపుకోవాలి. ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు చదివారు. చదవబడుతున్నది ఆయన గురించి వ్రాయబడిన మాట. ఆయనే చదువుతున్నాడు, ఆయనలో ఉన్నది చెబుతున్నాడు, ఆయన ఉన్నది చదువుతున్నాడు. నిజంగా నువ్వు వాక్య ధ్యానం చేస్తున్నావనంటే, ఏ ఆత్మ అయితే నింపబడిన ఆత్మ ప్రకారంగా నువ్వు చదువుతూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే
అది నీకే అనిపిస్తుంది. ఇది నా కొరకే వ్రాయబడింది అనిపిస్తుంది. ఇది నా కొరకే ఈరోజు వాక్యం వచ్చింది అనిపిస్తుంది. నీవు కనుక ధ్యాస పెట్టకపోతే ఎప్పటికీ నీకు ఈ వాక్యం ఉంది. ఎప్పటికీ కూడా ఈ వాక్యము నీకు వ్రాయబడింది అని అనిపించదు. నువ్వు ఎప్పుడైతే మనసు పెడతావో, నువ్వు ఎప్పుడైతే హృదయాన్ని కేంద్రీకరిస్తావో, అప్పుడు ఈ మాట, ఏ మాట అయితే వింటావో, ఏ మాట అయితే పరిశుద్ధాత్మ దేవుని చేత పలకబడుతుందో, ప్రతి మాట నీ హృదయంలో చేర్చుకుంటే ఇది నా కొరకే, ఇది నా కొరకే. అది గద్దింపైనా, అది ప్రేమతో మాట్లాడినా, కనికరంతో మాట్లాడినా, సరిదిద్దటానికి మాట్లాడినా, క్రమపరచడానికి మాట్లాడినా, ఏ విధమైన మాట నీతో మాట్లాడుతూ ఉన్నా ఇది నా కొరకే అనే యాక్సెప్టబుల్ మనసు నీకు ఉండాలి. స్పష్టంగా నువ్వు అంగీకరించి ఒప్పుకునే మనస్సు నీకు ఉండాలి. అలా లేకపోతే దేవుని బిడ్డలారా, ఈ మాట నీ కొరకు వ్రాయబడిందని అనుకున్నంత కాలము నీలో కార్యం జరగదు. నీలో మార్పు జరగదు. నీలో మార్పు జరగాలంటే ఇది నా కొరకు వ్రాయబడింది అనుకోవాలి. నీలో మార్పు జరగాలంటే అలా అనుకోకపోతే దేవుని బిడ్డలారా, వాక్యం నెరవేర్పు ఎలా జరుగుతుంది? ఇది ఎవరి కొరకు వ్రాయబడి నేను ఎందుకు చదవాలని యేసయ్య అన్నాడు అనుకోండి, ఆయన చదువుతాడా గ్రంథాన్ని? చదువుతాడా? చదవడు. ఎందుకనంటే ఇది నా కొరకు ఇవ్వబడిన గ్రంథము అని ఆయన చదవలసిన అవసరం అది అక్కడ వచ్చింది. చదువుతున్నది ఆయన గురించే. కనుక ఎన్నోసార్లు యెషయా గ్రంథంలో వారు చదువుండొచ్చు, వినుండొచ్చు, ఎన్నో బోధలు జరుగుండొచ్చు, ఎంతో మంది సేవకులు, ఎంతో మంది యాజకులు, దేవుని బిడ్డలారా ఆ మాటలు వినుండొచ్చు, చదువుండొచ్చు. కానీ ఇక్కడ యేసయ్య నిలబడి ఆ మాటలు పలకగానే మాత్రం వారికి ఆశ్చర్యం కలిగింది. అంటే అంతవరకు చదవడం మాత్రం ఉన్నారు, కానీ ఆశ్చర్యం అనేది వారి జీవితంలోకి రాదు. ఎప్పుడు వస్తుంది? ఆ మాట, ఈ మాట నా మాట, ఈ మాట నా కొరకు ఇవ్వబడిన మాట అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుని బిడ్డలారా నీ హృదయం మార్పు చెందుతుంది, రూపాంతరం చెందుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటగా ఆయన నన్ను అభిషేకించను. ఆయన క్రీస్తుగా పిలువబడ్డానికి కారణం ఏంటి? క్రీస్తు అనగా అభిషేకుడు. యేసు అనగా రక్షకుడు, అయితే క్రీస్తు అనగా అభిషక్తుడు. చూడండి, అభిషక్తుడుగా చేయబడ్డాడు. ఆయన బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను. ఎవరైతే వాక్యము గ్రహించలేని వారు, వాక్యము చదవడానికి ఇష్టపడినటువంటి వారు, వాక్యము చేర్చుకోలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బీదలే. దేవుని బిడ్డలారా, బీదలే, దరిద్రులు అన్నమాట. వాక్యం నిజంగా నువ్వు ప్రేమతో నువ్వు ఆహ్వానించి హృదయపూర్వకంగా హృదయంలో చేర్చుకుంటే నువ్వు ధనికుడు. ధనికుడు అని అంటే డబ్బు కాదు, ఆశ్రయశ్వర్యాలు కాదు, ఆత్మను ధనికుడు. నిన్ను మించిన వాడు ఎవరు లేరు. ఎన్ని కోట్ల ఆస్తిపరులైనా సరే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క మాటను కావలసినంత నింపుకున్నంత కాలము నీకంటే ధనికుడు, నీకంటే గొప్పవాడి లోకంలో ఎవరు కూడా లేరు. అందుకనే ఇక్కడ వాక్యం లేదు వాడికి. వాక్యం ఉన్నది, కానీ ఆ ఉన్న వాక్యాన్ని వారు కన్వర్ట్ చేసుకోలేదు. అంటే వారి హృదయంలోనికి చేర్చుకోలేదు. ఇది నా కొరకు ఇవ్వబడింది, నా కొరకు రాయబడిందన్న సత్యాన్ని వారు తెలుసుకోలేకపోయారు. దేవుని బిడ్డలారా, తెలుసుకోలేకపోయారు. కనుక వారు ఎలా కనబడ్డారు? అక్కడ బీదవారుగా ఉన్నారు. కనుక బీదలకు సువార్తను ప్రకటించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు అభిషక్తుడిగా దిగొచ్చాడు. అభిషక్తుడిగా మన కొరకు పంపబడ్డాడు. ఆ అభిషక్తుడైనటువంటి యేసయ్య నిలబడి బోధ చేయగానే ఎందుకు ఆశ్చర్యం కలిగింది? దేవుని బిడ్డలారా, ఆ మాటలు ఆయన కొరకు వ్రాయబడ్డాయి కాబట్టి ఆయనలో ఉన్నవే మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆయనలో నింపబడినవే మాట్లాడుతున్నాడు అన్నమాట. కనుక మనము కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఏదైనా అది మంచిదో చెడ్డదో అనేది చాలా జాగ్రత్తగా మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
ఎందుకనంటే నువ్వు ఏదైతే నింపుకుంటావో అది నోటి ద్వారా వస్తుందని వాక్యంలో ఉంది. హృదయంలో ఏదైతే ఉన్నదో అది నోటి ద్వారా వస్తుంది. హృదయంలో లేకపోతే నువ్వు బూతులు మాట్లాడినా, ఈర్ష్యతో మాట్లాడినా, లేకపోతే ద్వేషంతో మాట్లాడినా, పగతో మాట్లాడినా, ప్రేమతో మాట్లాడి ఏ మాటలో మాట్లాడినా ముందు ఎక్కడ ఉండాలి? అవి హృదయంలో నుంచి వస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ హృదయం పరిశుద్ధంగా ఉంటే, ఆ హృదయము దేవునికి ఆత్మతో నింపబడినప్పుడు నువ్వు చెడ్డ మాటలు పలకాలని నీకు ఎందుకు వస్తుందంటారా? చెడ్డ మాట పలకాలని తలంపు రాదు, పలకటానికి తెగింపు రాదు. లాక్ అయిపోతుంది, అంతే. లాక్ అయిపోతుందని అలా అయిపోతుంది. నేను దేవుని బిడ్డల వర్క్షాప్లో నేను మెకానికల్గా వర్క్ చేసేటప్పుడు ఒకటి పిలవాలంటే బూతుతో పిలిచేటోడిని. అంత భయంకరమైన మాటలు అన్నమాట. అది ఆటోమేటిక్గా ఒకరిని బట్టి ఇంకొకరికి అలాగా. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ అనేది ఆ విధంగా ఉండిపోతుంది, అనకూడదని వచ్చేస్తుంది అది. కనుక ఆ విధంగా దేవుని బిడ్డలు భయంకరమైన మాటలు, భయంకరమైన జీవితాలు, అటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు మార్చుకున్నాడా లేదా? నేను తీర్మానం తీసుకున్న తర్వాత మరి ఫలానోడి మాట మాట్లాడాడని చెప్పడానికి కూడా నేను భయపడతాను. ఒక చెడ్డ మాట మాట్లాడాడు అనుకోండి, ఇలా మాట్లాడాడని చెప్పడానికి మనం ఏమవుతుంది, ఇలా మాట్లాడాడు అంటాను. మనం మాట్లాడితే వాళ్ళకి తెలుస్తుంది. అయినా సరే నేను ఆ మాట పలకకూడదు. మా నాన్నోరెందుకు అపవిత్రం చేసుకోవాలి? ఆరాధ్య మూర్తి గారు, ఆయన బ్రాహ్మణుడు, యేసు క్రీస్తుని అంగీకరించక మునుపు ఆయన ఎన్నో కవిత్వాలు రాశాడు. దేవుని బిడ్డల లోక సంబంధమైనవి, ఆయన భక్తికి సంబంధించినవి ఎన్నో కవిత్వాలు రాశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తును తన సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత తన కళానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇటువంటివి నేను వ్రాతలు వ్రాయను అని ఆయన తీర్మానం తీసేసుకున్న తర్వాత యేసు మాటలే వ్రాయడం మొదలుపెట్టాడు. యేసు బోధలే చేయడం మొదలుపెట్టాడు. యేసు పాటలే పాడటం మొదలుపెట్టాడు. అలా ఉండాలి మన జీవితం. అన్యత్వంలో నుంచి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి గొప్ప చదువుకున్న వ్యక్తి, ఆయన ప్రొఫెసర్. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని సత్యాన్ని ఎరిగి, దేవుని మాట గొప్పతనాన్ని ఎరిగి, ఆయన చేసిన ఆశ్చర్యకరమైన బోధన విని చదివి ఈ రోజున దేవుని బిడ్డల ఏ సేవకుడు అంత బలమైన సేవ చేసుంటాడేమో. ఇప్పటికీ కూడా మీరు యూట్యూబ్లో ఆరోగ్య మూర్తి గారి మెసేజ్లు మీరు ఉంటే ఆది కాండం మొదలుగా ప్రకటన గ్రంథం వరకు అధ్యాయం టు అధ్యాయం, లేకపోతే ప్రతి వచనం క్లియర్గా ఏది విడిచిపెట్టకుండా క్రమ ప్రకారంగా బోధించినటువంటి వ్యక్తి, బోధించిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి, ఇంకెంతమంది ఉన్నా నాకు తెలియదు కానీ నాకు తెలిసిన వ్యక్తుల్లో ఆరోగ్య మూర్తి గారు. దేవుని బిడ్డలు అంత చక్కగా ఎదుటి వారికి ప్రతి పల్లెటూరుకు ఆ రోజుల్లో దేవుడు కూడా ఈవినింగ్ టైంలో మెసేజ్లు వచ్చే పెద్ద పట్టించుకునేవారు కాదు. కానీ ఈ రోజున ఆయన పలుకుతున్నటువంటి ఆ మాటలో సాహిత్యం ఉంటుంది, సత్యం ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి కవిత్వాలు అందులో పొందుపరచబడి అలా పలుకుతున్నటువంటి మాట అంత వర్ణనాతీతంగా ఉంటాయన్నమాట. దేవుని బిడ్డల మన మాట తీరు మారాలి. మన పరిస్థితులు మారితే ఆ మాటలు చక్కగా వినసొంపుగా వస్తాయి. మాటలు ఆకర్షించుకునేటట్టుగా వస్తాయి. ఎదుటి వారిని సంపాదించుకోవాలి. ఈ బిడ్డ తప్పిపోతున్నాడు, ఈ బిడ్డను సంపాదించుకోవాలంటే నా నోటి ద్వారా మృదువైన మాట పలకాలి అనే మనసు వస్తుంది. అటువంటి మారు మనసు వస్తేనే దేవుని బిడ్డలారా యేసయ్య మాట్లాడిన ప్రతి ఒక్క మాట మన హృదయంలో అప్లై చేసుకుంటే, ఆ అప్లై చేయబడినటువంటి మాట ఏం జరుగుతుంది? మార్పు కలగడానికి కారణమవుతుంది. మార్పు చెందినటువంటి వాడు ఎప్పటికీ కూడా అలా ఉండిపోతే దేవుని బిడ్డ ఎవరికి లాభం? తనకు తానే లాభకరం కాదు. తనకు తానే లాభకరం కాదనుకున్నప్పుడు ఎదుటి వారికి ఎలా లాభకరంగా ఉంటాడు చెప్పండి. ముందు నాకు నేనుగా ఎలా ఉండాలి అనుకుంటే దేవుని బిడ్డలారా అలా మార్చుకుంటే ఎదుటి వారికి నేను మేలుకరంగా ఉండగలుగుతాను.
అలా ఉండలేనప్పుడు నువ్వు ఎంత గంటల తరబడి బలమైన ప్రసంగం, ఎన్నో మర్మాలతో కూడిన ప్రసంగం చేసినా, నీ బ్రతుకు మార్చుకోకుండా ఎంత సువార్త ప్రకటించినా కానీ ఎదుటి వారు ఒక్క ఆత్మను కూడా సంపాదించుకోలేరు. పొగడ్తలు వస్తాయేమో, సన్మానాలు జరుగుతాయేమో, కానీ దేవుడి దృష్టిలో మాత్రం వారికి ముందు స్థానం అనేది ఉంది. ఎప్పటికీ కూడా గుర్తింపు అనేది ఉంది దేవుని బిడ్డలారా. కనుక మనకు కావాల్సిన మనుషుల గుర్తింపు కాదు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఒక గుర్తింపు పొందినటువంటి వాడుగా ఉండాలి, ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు నిలబడి బోధ చేస్తున్నాడు. ఆ సమాజ మందిరంలో నిలబడి బోధ చేసినప్పుడు అలాగా వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. ఏంటి, నిన్నటిదాకా చూస్తేనేమో సామాన్యంగా ఉన్నాడు, సామాన్యంగా తిరిగాడు, మనతో ఆడుకున్నాడు, మనతో కలిసి నడిచాడు, మనతో మాట్లాడుకున్నాడు. అటువంటి వ్యక్తి ఏంటిది? ఈ విధంగా మాట్లాడినటువంటి వారు ఇంతవరకు ఎవరు చూడలేదు. ఇలాగ మాట్లాడిన వారు, ఇలాగ బోధ చేసిన వారు, ఇలాగ చదివినటువంటి వారు ఇంతవరకు ఎవరిని కూడా చదవలేదు. ఎంతో కాలము నుండి మన పుట్టక మునుపు ఈ యెషయా గ్రంథములో ఈ మాటలు వ్రాయబడ్డాయి. కానీ ఈరోజు ఈయన పలుకుతుంటే ఏంటి ఇంత గొప్పగా ఉన్నాయి? ఈయన మాట్లాడుతుంటే ఏంటి నేను ఆకర్షితుడైపోతున్నాను అనే మనస్సు వారికి కలిగిందంటే అందులో యేసయ్య పలికినటువంటి మాటలు ఎంత శక్తి ఉండొచ్చు, ఎంత మహిమై ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, మనం ఎన్ని మాటలు వింటున్నాం, ప్రతి వారు కూడా ఎన్ని వాక్యాలు, ఎన్ని మెసేజ్లు, ఎన్ని రకాలైన మెసేజ్లు, బోధలు వింటున్నాం. ఇక్కడ చెప్తూనే కాకుండా యూట్యూబ్లో చూస్తున్నాం, ఫేస్బుక్లో చూస్తున్నాం, మా బయట మీటింగ్లో చూస్తున్నాం. ఎన్ని విన్నా బ్రతుకులు మారడం లేదు. కారణం ఏంటి? అప్లై చేసుకోవట్లేదు వాక్యాన్ని, తగిన విధంగా మలుచుకోవడం లేదు. వాక్యానికి తగ్గట్టుగా జీవితం ఉండాలని. అలాగ లేనంత కాలము దేవుని బిడ్డలారా, నీకు ఆశ్చర్యకరంగా ఎప్పుడు కనిపించవు, దేవునికి అనిపించవు, సమాజానికి కూడా అనిపించవు. ఏమి లాభం చెప్పండి? ఇంకా క్రైస్తవ జీవితం అవసరం అంటారు? అలా మార్పు లేనటువంటి క్రైస్తవుడిగా ఎంతకాలం బ్రతుకుతారు చెప్పండి? గుర్తింపు లేని జీవితాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు జరగలేనటువంటి జీవితాలు ఎంతకాలం? దేవుని బిడ్డ అలా ఉండడానికి వీళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు పలికినటువంటి మాట ఏమంటున్నాడు? ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గురుటి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. దేవుని బిడ్డలారా, దేవుడు నా నోటిని స్వస్థపరిచాడు. ఇంత క్లారిటీగా, ఇంత స్పష్టంగా నేను గతంలో పలకలేని వాడిని, మాట్లాడలేనటువంటి వాడిని. అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి నా నోటిని స్వస్థపరిచాడు, నా హృదయం స్వస్థపరిచాడు, నా స్థితిని స్వస్థపరిచాడు. ఇన్ని చేసినటువంటి దేవుడు మన జీవితంలో ఎందుకు చేయలేడు? మార్చుకోవాలి, మాటకు లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, వాక్యానికి లోబడాలి. ఇంకేముంది? మనం బాగుపడటానికి ఇది తప్పితే ఇంకేమన్నా ఉందా? మనం చెప్పండి. రుచికరమైన వండుకుని తినడం వల్ల నీ బ్రతుకు మారిందా? లోటు లేకుండా బాగా 3 పూటలు తినడం వల్ల ఏమైనా పరిస్థితులు మారుతాయా? ఏది మారదు. నీ పరిస్థితిని మార్చగలిగే శక్తి వాక్యానికి మాత్రమే ఉంది, పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే ఉంది. లోకము ఇది దేవుని బిడ్డలారా, లోకము చూసి ఈ గ్రంథాన్ని చీఫ్గా మాట్లాడుతుంది, హేళనగా మాట్లాడుతుంది, తప్పులు పట్టడానికే చదువుతున్నారు. కానీ మనం ఎలా చదవాలి? ప్రతి మాట కూడా ఇది నాది అనుకోవాలి, ఇది నాది అని అనుకోవాలి. మనం మార్చుకోవడానికి అది కఠినమైనదైనా సరే ఇది నాకే అని అనుకోవాలి. అది ఆశీర్వాదకరమైన మాట అయినా సరే అది నాకే అనుకోవాలి. నిన్ను సరిదిద్దడానికి నువ్వు చదువుతున్న మాటలో ఏదైనా మాట వచ్చి ఇది నాకే అనుకోవాలి. అలా అనుకోనంత కాలము ఏది కూడా నీకు కాదు. అనుకోరు. ప్రతిది కూడా ఈ వాక్యంలో దేవుడు వ్రాయబడిన ప్రతి మాట మన అందరి వరకు వ్రాయబడింది. ఇంకెవరికో కోసం కాదు, ఎవరో వస్తానని కాదు, వచ్చిన వారికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆయన చేత వ్రాయబడినటువంటి మాటలు ఆయన పలుకుతూ ఉంటే ప్రతి మాట
ఎలాగ తగులుతుందంటే, ఎలాగ తాకుతుందంటే, ఎలాగ దర్శిస్తుందంటే, ఎలాగ మార్పు చెందేటట్టుగా చేస్తుందంటే, అబ్బా ఆయన మాటలో మరి ఉన్నటువంటి వారు ఎంతో గొప్ప ధన్యులు ఆ రోజున. కానీ ఈ రోజున మనం నేను ఆ ధన్యతలు లేనేమో అనుకోవడానికి వీలేదు. అదే ప్రభావం, అదే మహిమ ఇప్పటికే ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి మాట, ఆయనే నీ ఎదుట నిలబడి నీకు బోధిస్తున్నట్టుగా నీవు మలుచుకోవాలి. నువ్వు చదువుతున్నప్పుడు నా యేసయ్యే చదివిస్తున్నాడు. నువ్వు దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను ఇక్కడ నిలబడి నేను వాక్యం ప్రకటించినప్పుడు నన్ను మీరు ఊహించుకోకండి, యేసయ్య మీతో మాట్లాడుతున్నాడని, పరిశుద్ధాత్మ దేవుడే మీతో మాట్లాడుతున్నాడని మీరు ఆలోచన చేసుకోవాలి. నన్ను మీరు దృష్టిలో పెట్టుకుని మీ జీవితాలు ఎప్పటికీ మారవు. నన్ను పెట్టుకోకండి, నన్ను నింపుకోకండి మీ హృదయంలో. యేసయ్యను, యేసయ్య ప్రేమను, యేసయ్య స్వరూప్యాన్ని ఈ మాటల ద్వారా మీ హృదయాల్లో నింపేసుకోవాలి దేవుని బిడ్డలారా. అలా మార్చుకోకపోతే కష్టమే. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 38వ వచనంలో మనం చదువుతున్నాం. అక్కడ అపోస్తలుడైన పౌలు చక్కటి మాట తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యంలోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకున్న వాడిక్కడే. ఇతనికి మన పితరులు చాలమ్మా. దేవుని బిడ్డలు చూడండి, ఇక్కడ ఈ మాటలు కూడా యేసుక్రీస్తు పుట్టక మునిపే ప్రవక్త అయిన మోషే ద్వారా తండ్రి అయినటువంటి దేవుని ద్వారా పలకబడినటువంటి మాటలని మరలా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఏమనంటే, సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడు ఇతడే. దేవుని బిడ్డలారా చూడండి, ఆయన బోధలో ఎవరెవరు కనబడుతున్నారో తెలుసా? గ్రహించండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు బోధ చేస్తున్నాడు, ఇక్కడ పలుకుతున్నాడు ఈ మాట. ఈ పలుకుతున్నటువంటి మాటలు ఎంతమందిని చూపిస్తున్నాడో తెలుసా? ప్రవక్త అయిన మోషేని చూపిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎవరు చూపిస్తున్నాడు ఈ మాటలో? ప్రవక్త అయిన మోషేని చూపిస్తున్నాడు. ఆయన ప్రవచనంగా మాట్లాడాడు. మోషే గారు ప్రవచనంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును. ఎవరు పలికారు ఈ మాటది? మోషే ప్రవక్త పలికాడు. ఎవరు పలికారమ్మా? మోషే ప్రవక్త పలికాడు, ప్రవచనంగా పలికాడు. పలకబడినటువంటి మాట ఎవరి గురించి అని అంటే యేసయ్య గురించి. నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు పుట్టిస్తాడు అని ఎన్ని సంవత్సరాల కింద, వేల సంవత్సరాల కింద మోషే ప్రవక్తతో దేవుడు మాట్లాడాడో చూడండి. ఆ మాట్లాడినటువంటి మాట యేసయ్య వచ్చిన తర్వాత ఆ లేఖనం, ఆ ప్రవచనం అనేది నెరవేర్చబడిందని ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరలా అక్కడ ఉన్నటువంటి యూదులకు గుర్తు చేస్తున్నాడు. మీ కొరకు ఒక ప్రవక్తను పుట్టిస్తాడు అని అన్నాడు. ఆ ప్రవక్త పుట్టాడు, వచ్చాడు, బోధ చేస్తున్నాడు. కానీ మీరు ఆ ప్రవక్త మాటలు వినడం లేదు, హేళన చేస్తున్నారు. నువ్వు దేవుడు కాదంటున్నారు, నువ్వు రక్షకుడు కాదంటున్నారు, నువ్వు యేసు కాదంటున్నారు. ఎన్నో రకాలుగా ఆయనను, ఆయన బోధలను, ఆయన కార్యాలను తప్పులు పట్టడానికే వాళ్ళు కంకణం కట్టుకొని దేవుని బిడ్డలారా అక్కడ చెప్పే మాటలకు వినడానికి వచ్చారు తప్ప విని లోబడడానికి, బ్రతుకులు మార్చడానికి రాలేదు వాళ్ళు. ఈ రోజున ఎంతమంది ఉన్నారు మన సంఘంలో? నా దేవుని మాట విని నేను లోబడ్డానికి వచ్చానని ఎంతమంది చెప్పగలుగుతారు? మీరు ఆలోచన చేసుకోండి. నా దేవుని మాట ఈ రోజు నేను విని నా బ్రతుకును మార్చుకోవడానికి నేను వచ్చాను, నా స్థితిని మార్చుకోవడానికి వచ్చి, నా మాట మార్చుకోవడానికి వచ్చి, నా క్రియలు మార్చుకోవడానికి వచ్చి, నా ప్రభుకు నేను ఇష్టంగా ఉండాలి, నా ప్రభుకి నేను ఇష్టడుగా అయిపోవాలి, నా ప్రభుకు నేను ప్రేమికుడిగా అయిపోవాలి అని ఎవరు ఎంతమంది సిద్ధపడాలని వచ్చారు? దేవుని బిడ్డలారా అలా రావాలి. తప్పులు పట్టడానికో, హేళన చేయడానికో, నేను గొప్ప నువ్వు తక్కువ అని ఒకరినొకరు మరి
కించపరచుకోవడానికో ఒకరినొకరు గాయపరచుకోవడానికో రాకూడదు. మనందరూ ఒకే ఉద్దేశంతో వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా మరి ఆ మాటలు విన్నటువంటి వారందరము కూడా మనం ఎలా మారిపోవాలి? యేసుక్రీస్తు బోధనకు తగిన జీవితాలుగా జీవించేటట్టుగా మారిపోవాలి. అది ఆశ్చర్యకరమైనటువంటి జీవితం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఏమనంటే, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతలతోను మన పితరులతోను అరణ్యమున సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకొచ్చిన వాడు. ఇప్పుడు పలికినటువంటి మాటను గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. అప్పుడు పలికినటువంటి మాట అది జీవముగా తీసుకొచ్చినటువంటి వాడు ఇతడే. ఎవరితడు? యేసుక్రీస్తు. ఎవరి గురించి చెప్తున్నాడండి అపోస్తలుడైన పౌలు? యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. జీవవాక్యమును తీసుకొచ్చినటువంటి వాడు ఇతడే. ఇంకెవరో అనుకుంటున్నారు మీరు? అలనాడు ప్రవక్త మోషే ప్రవక్త చెప్పాడు, మా మోషే చెప్పాడు, మా మోషే ఈ గ్రంథం ఇచ్చాడు, మా మోషే ఈ ఆజ్ఞలు ఇచ్చాడు, మా మోషే ఇది చదవమన్నాడు, అది చేయమన్నాడు అని చెప్తున్నారు. కానీ ఆ మోషే ప్రవచించిన మాటలేనయ్యా ఈయన తీసుకుని వచ్చాడు. ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? ఇంకెవరో వస్తారని ఎందుకు ఎదురు చూస్తున్నావు? ఆల్రెడీ ఆ మోషే ద్వారా సీనాయి పర్వతం మీద, తర్వాత ఆ కొండ మీద, లేకపోతే ఆ సంఘము అరణ్యముల పితరులతో అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యం తీసుకొచ్చిన వాడు ఇతడే. అక్కడ మాట్లాడిన వాడు, ఆ సంఘములోనికి తీసుకొచ్చిన వాడు, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాడు ఈయనే. మోషే అంటే ఎవరు? మోషే పలికినటువంటి మాట వేరేమో, అది ఓల్డ్ స్టేట్ మాట, వారి గ్రంథములో, పాత గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు వేరేమో అని మనం అనుకోకూడదు. అప్పుడు మోషే పలికిన మాట, అబ్రహాము చేత పలికించిన మాట, ఇస్సాకుతో పలికించిన మాట, యాకోబుతో పలికించిన మాట, దావీదుతో ఎవరు పలికించినా ఏ మాట అది? చెప్పండి, ఎవరి మాట? యేసయ్య మాటనే. ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే యేసయ్య పలికిన మాట. కాబట్టి దేవుని బిడ్డలారా అంటున్నాడు, మనకిచ్చుట జీవవాక్యమును తీసుకొచ్చిన వాడు ఇతడే. రోమా పత్రికలో 3:2 వచనంలో మనం చూసుకుంటే అక్కడ ఏమంటున్నాడంటే, ప్రతి విషయమందును అధికమే మొదటిది. చూసారా? ప్రతి విషయమందును అధికమే మొదటి. యూదులు ఇక ఎప్పుడు వాళ్ళు బ్రతుకులు మార్చుకోవడానికి ఇష్టపడతలేదండి. యేసయ్య వచ్చాడు, ఎన్నో బోధలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు ప్రాణం పెట్టేశాడు, తిరిగి లేచేశాడు, అన్నీ అయిపోయినాయి. అపొస్తలుల బోధలు కూడా ప్రారంభమైపోయినాయి. ఇంకా జరుగుతున్న వాడు బ్రతుకులు మార్చాడు. ప్రతిది కూడా ఏది బయటకు వస్తుందట? అధికమే. ప్రతి విషయమందు అధికమే. ఎక్స్ట్రాలు అంటారు చూసారా? ఇక్కడ చాలా ఎక్స్ట్రాలు కూడా అంటారు చూసారా? అదనమాట. వాళ్ళు ప్రతిదీ కూడా తప్పులు పట్టడానికే, కించపరచడానికే, ఇది తప్పు, ఇది సరైనది కాదు అనడానికే రెడీ అయ్యారు. కానీ దేవుని బిడ్డలారా, ఇది యేసయ్య ప్రకటించిన మాట అన్న సంగతిని వారు గుర్తుపట్టుకోలేనటువంటి అంధత్వంలో ఇంకా యూదులు ఉండిపోయినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రతి విషయంలో అధికమే మొదటిది. దేవోక్తులు యూదుల వరము చేయబడిన. చూసారా? యూదుల కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు పంపించబడితే, వారి కొరకు పంపించబడినటువంటి యూదులే ప్రతీది కూడా ఓవర్ చేస్తున్నారు, అధికం చేస్తున్నారు. వినడానికి ఒప్పుకోవడం లేదు, అంగీకరించడానికి ఒప్పుకోవడం లేదు. వీటన్నిటిని మనము చాలా జాగ్రత్తగా మరి మన జీవితంలోనికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. ప్రతిదీ అధికంగా మాట్లాడడం, అధికంగా ఓవర్ ఎస్టిమేషన్ వేసుకోవడం, లేకపోతే అధిక ప్రశ్నలు వేసుకోవడం, అధిక అనుమానాలు పెట్టుకోవడం, అధికంగా వ్యర్థమైన మాటలు మాట్లాడడం, ఇవి ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉండకూడదు, రానివ్వకూడదు. యేసు ప్రభు మాటలనే మన మొదటి స్థానంలో
పెట్టుకోవాలని ఇక్కడ వాక్యము సెలవిస్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకుంటే, ఎందుకంటే దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులుగా ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను వివరించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. ఏం చేస్తుందట? శోధిస్తుంది. ఎందుకు శోధిస్తుంది అంటే, ఎందుకు మనం శోధింపబడతాం? ప్రతి చిన్న విషయానికి, ప్రతి ఆలోచనకు, వ్యర్థమైన దానికి, గుర్తులేని వాటిని, మర్చిపోయిన వాటిని కూడా గుర్తు తెచ్చుకొని మనం ఎందుకు శోధింపబడతాం అంటే, హృదయములో దేవుడలారా వాక్యము లేకపోతే, హృదయములో దేవుని వాక్యము లేకపోతే, హృదయములో దేవుని ఆత్మ లేకపోతే మనం ప్రతి దాని విషయంలో శోధింపబడతాం. ప్రతి చిన్న దాని విషయంలో మనం శోధింపబడతాం. కనుక శోధింపబడడానికి ఎవడో వచ్చి మనం శోధిస్తాడా అని అనుకోకూడదు. మనకు మనమే శోధింపబడడానికి అప్పచెప్పుకుంటున్నాం అన్నమాట. ఎందుకు మనకు మనమే శోధింపబడడానికి అప్పచెప్పబడుతున్నాం అని అంటే, అక్కడ దేవుని వాక్యానికి మనము స్థానం ఇవ్వలేదు, దేవుని వాక్యం నింపుదలకు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి మనము శోధింపబడతాం. అటువంటి శోధింపబడుతున్నటువంటి హృదయంలోనికి దేవుడు ఏం చేస్తున్నట్టున్నాడు అంటే, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలో ఏం చేస్తుందంట? శోధిస్తుందంట. ఎక్కడైనా అభ్యంతరం ఉందా? ఎక్కడైనా పాపం నిలుచుందా? ఎక్కడైనా కఠినం నిలుచుందా? ఎక్కడైనా అవిధేయత నిలుచుందా? ఎక్కడైనటువంటి విరోధమైనది నిలుచుందా అనేది పరిశోధించేది ఏది? వాక్యం. వాక్యానికి అవకాశం ఇవ్వండి. వాక్యానికి అవకాశం ఇస్తే అదే నిన్ను శోధించి ఆ శోధన ద్వారా అభ్యంతరాలని తీసేస్తుంది, నరికేస్తుంది. ఆ శక్తి వాక్యానికి ఉంది. దానికి అవకాశం ఇవ్వకుండా వ్యర్థమైన మాటలకు ఇస్తే దాని ద్వారా కూడా శోధింపబడతాం. శోధనలు రెండు రకాలు. చెడ్డ దాన్ని తీసివేయడానికి వాక్యము శోధించి బాగు చేస్తుంది. అర్థమైందా? చెడ్డదాన్ని, దేవునికి విరోధమైన దాన్ని తీసివేయడానికి వాక్యము లోపలికి ప్రవేశించి, ఆ ప్రవేశించబడిన వాక్యము ఏం చేస్తుందంటే, ఆ వాక్యానికి విరోధం ఉన్న ప్రతి దానిని, అభ్యంతరాలను, రోగాన్ని, వేదన్ని, కష్టాన్ని, శ్రమని, ఇబ్బంది అంతటిని కూడా తీసేస్తుంది అన్నమాట. అంత శక్తి వాక్యానికి ఉంది. రెండో శోధన ఏంటిదనంటే, దేవుని బిడ్డల వాక్యం ఉంచుకున్నా కానీ నీవు దేవుని బిడ్డలారా మరి లోక సంబంధమైన వ్యర్థమైన వాటికి అవకాశాలు ఇచ్చి దానికి ప్రాముఖ్యత నువ్వు కలిగి చేయాలనుకుంటే, వాక్య బలం కంటే కూడా నువ్వు ఇచ్చిన దానికి ఎక్కువ బలం పెరిగిపోయి వాక్యాన్ని అణిచివేయడానికి, వాక్యమును తొలగించేయడానికి, వాక్యము నీలో ఉండనివ్వకుండా చేసేయడానికి దేవుని బిడ్డలారా శోధిస్తాడు, శత్రువు శోధిస్తాడు. కనుక శత్రువు చేత శోధింపబడకుండా ఉండాలి అని అంటే ముందుగానే వాక్యము చేత మనం పరిశోధింపబడాలి. వాక్యము చేత పరిశోధింపబడితే బాగుపడతాం. శత్రువు చేత శోధింపబడితే పడిపోతాం. అర్థమవుతుందా? శత్రువు చేత శోధింపబడితే పడిపోతాం, బలహీనమైపోతాం. వాక్యం చేత శోధింపబడితే బలంగా ఉంటాం, నిలబడతాం, స్థిరంగా ఉంటాం. ఆ విధంగా దేవుని బిడ్డల వాక్యానికి అవకాశం ఇవ్వండి, శత్రువుకి అవకాశం ఇవ్వకండి. హల్లెలూయా. కనుక వాక్యానికి ఉన్నటువంటి బలం రెండు అంచులో ఖడ్గం కంటే కూడా వాడిగల బలము కలిగినటువంటిది వాక్యం. అది హృదయంలోనికి చేరి దేవుని బిడ్డలు ఎక్కడెక్కడ చెడు ఉన్నదో చెడుని తీసేసేది వాక్యం. ఒక టాబ్లెట్ వేసుకుంటే ఎక్కడ బలహీనత ఉందో ఆ బలహీనత ఎలాగైతే ఆ బలహీనత దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ రోగాన్ని తీసేస్తుంది.
తీసేసే శక్తి ఒక ట్యాబ్లెట్కి ఎలాగైతే ఉన్నదో దేవుని బిడ్డలారా, అలాగే వాక్యానికి ఇస్తే అన్ని అవయవాల్లో ప్రవహిస్తుంది. అన్ని అవయవాల్లో ప్రవహిస్తుంది. అది గుండెలు కేంద్రీకరించి దేవుని బిడ్డలారా అది అన్నిటికీ సప్లై చేసి అన్నిటిని ఆరోగ్యకరంగా మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దేవుని బిడ్డలారా, వాక్యము ఎవరికి ఇవ్వబడింది, వాక్యము ఎవరికి ఇవ్వబడింది అనేది మనం కనుక ఆలోచన చేస్తే కీర్తన గ్రంథంలో కీర్తనకారుడి ద్వారా వ్రాయబడినటువంటి మాటను 119వ కీర్తన 119వ కీర్తన 105వ వచనంలో మనం చదవగలిగితే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు. వాక్యము ఎవరికి ఇవ్వబడిందటమ్మా? ఎవరికి ఇవ్వబడిందంట? ఇక్కడ మనం చూసుకుంటే, నీ వాక్యము నా పాదములకు నిన్ను నడిపించడానికి ఒక వెలుగుగా ఉంది. వాక్యం మనం నడిపించడానికి, మన జీవితానికి ఒక మార్గదర్శకంగా ఉంది. మన బ్రతుకుకు, మన పరిస్థితి అంతటికీ కూడా వాక్యం ఎలా ఉన్నదట? దీపము అనగా దేవుడే వెలుగై ఉన్నాడు. దేవుడే వెలుగై ఉన్నాడు కనుక ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు కనుక ఆయన మన ఆత్మ జీవితం అంతటికి, మన బ్రతుకంతటికి కూడా ఎలా ఉన్నాడట? మనకు వెలుగుగా ఉన్నాడు. వెలుగుగా ఉన్నాడు అంటే వాక్యం ఎవరికి ఇవ్వబడిందంటే నిన్ను నడిపించటానికి, నిన్ను బ్రతికించటానికి, నిన్ను కొనసాగించటానికి, పరలోక రాజ్యం వరకు తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి బలము దేనికి ఉందంటే వాక్యానికి ఉందన్నమాట. ఆమేన్. హల్లెలూయా. కనుక నీ పాదములకు దీపం, నీ పాదములు బలంగా స్థిరంగా ఉంటే నువ్వు దేనికి కూడా తొడగవు, ఏ బలహీనతకు లోబడు పడిపోవన్నమాట. అలాగే వాక్యం అనే దానిని నువ్వు హృదయంలో చేర్చుకుంటే దేవుని బిడ్డలారా ఏ చీకటి ఆవరించే పరిస్థితులు రావు. నీకు బలమైన వెలుగును మరి ఉండడమే కాకుండా అది నిన్ను ఒక మార్గంలో నడిపిస్తుంది అన్నమాట. ఒక ఖచ్చితమైన ఉద్దేశంతో నిన్ను నడిపిస్తుంది. తర్వాత నా త్రోవలకు వెలుగై ఉన్నది అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి వాక్యము ఎవరికి ఇవ్వబడిందమ్మా? ఎవరికి ఇవ్వబడింది? మనం చెప్పాల్సిన జవాబు నాకు ఇవ్వబడింది అని చెప్పాలి. నాకు ఇవ్వబడింది అని చెప్పాలి. నీకు ఇవ్వబడింది అని అంటే అర్థం ఏంటి? నేను నడిచే నా జీవితకాలం అంతా కూడా నా ప్రభువును చేరుకోవడానికి నేను ప్రయాణం చేస్తున్నాను కనుక ఈ నా ప్రయాణంలో ఎక్కడా చీకటి రాకుండా ఉండడానికి నా దేవుడు వాక్యము చేత నన్ను వెలిగించాడు. వెలుగే నాకు మార్గంగా ఉంది కనుక ఆ వెలుగైన మార్గం నా కొరకు ఇవ్వబడింది. అది నా యేసయ్య ద్వారా ఇవ్వబడింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ప్రతి మనిషి కొరకు ఇవ్వబడింది. నాకు ఇవ్వబడిందని మనం ఈరోజు చెప్తాం, కానీ దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? ప్రతి మనిషి కొరకు మనం అంగీకరించకంటే నా కొరకు ఇవ్వబడింది మనం చెప్తున్నాం, మంచిదే. కానీ వాక్యం అనేది ప్రతి మనిషిని వెలిగించడం, ప్రతి మనిషిని నడిపించడానికి అది ప్రతి మనిషికి వాక్యము అనేది ఇవ్వబడింది. తర్వాత వాక్యము మనుషులకి ఇవ్వబడినప్పుడు మరి ఏం చేయాలి? వాక్యము మనుషులకు ఇవ్వబడింది అన్నప్పుడు ఇప్పుడు మనం అనుకుందాం, నరులు అందరి సంగతి వదిలిపెట్టండి. ఈరోజు మనం ఏమనుకుంటాం? నాకు ఇవ్వబడిందని అనుకుంటాం. ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? నాకు ఇవ్వలేదన్న వారు ఎవరైనా ఒకసారి చేయొద్దండి. వాడికి స్పెషల్ క్లాస్ తీసుకోవాలని మనందరికీ ఇవ్వబడింది కదా. మనందరికీ వాక్యము ఇవ్వబడింది. మరి ఇవ్వబడింది అన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ఇప్పుడు అంటే వాక్యానికి ఇవ్వబడిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడాలి. వాక్యము పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడకపోతే నాకు ఇవ్వబడింది అన్న తర్వాత లోబడితే ఇంకా ప్రయోజనం ఏమైనా ఉందా? లోబడకపోతే ప్రయోజనం ఏమైనా ఉందా? ఏముండదు. ఇవ్వబడింది అన్నప్పుడు దానిని మనం ఏం చేయాలి? లోబడి. ఇప్పుడు ఆంధ్రాలో జగన్ గారు స్థలాలు పంచుతున్నాడు. స్థలాలు నాకు ఇచ్చారు అని అనుకున్నాను.
నాకు ఇచ్చారు అని అన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? కట్టుకోవాలి, అమ్ముకోవాలా? చెప్పండి. అమ్ముకునేటట్టయితే నీకు ఇవ్వలేదు. నువ్వు ఉంచుకుని కట్టుకుని దాంట్లో నివసించినా నీకు ఇస్తున్నాడు. అది నీకు ఇవ్వబడింది కాబట్టి దాన్ని నువ్వు అనుభవించాలి. ఎవరో అనుభవించిన దాన్ని అమ్ముకోకండి. దేని బిడ్డలారా, మనకు లేదని ప్రభుత్వం మీద మనం ఆధారపడినప్పుడు దాన్ని మనం ఉంచుకోవాలి, దాని ఆశీర్వాదం మనము పొందుకోవాలి. అది పొందుకోవడం అంటే, అనుభవించడం అంటే. ఇప్పుడు వాక్యం లేదు ఒకప్పుడు మన జీవితంలో. వాక్యం లేని మన జీవితానికి దేవుడు ఏం చేశాడు? వాక్యంగా ఆయన వచ్చాడు, యేసయ్య వచ్చాడు, వచ్చి బోధ చేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, మన జీవితాలు బాగు చేస్తున్నాడు. బాగుపరిచిన తర్వాత మేలు పొందుకుని దాని ప్రకారంగా జీవించకపోతే తర్వాత నాకు ఇవ్వబడలేదు, ఏదో స్వస్థ కొరకు వచ్చాను, ఏదో మౌలిక కొరకు వచ్చాను, కప్పు తీరడానికి వచ్చాను, లేకపోతే ఏదో అవసరాల కొరకు వచ్చాను, ఇప్పుడు అయిపోయింది, ఇక నాకు ఇవ్వబడలేదు, ఇక వాక్యం అనేస్తారా? చెప్పండి. నీకు ఇవ్వబడింది అన్న ఆ వాక్యము నీ జీవితకాలం అంతా కూడా నీ గుండెల్లో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాక్యము నరులందరికీ ఇవ్వబడింది. నాకు ఇవ్వబడింది అనుకునే ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి? వాక్యానికి లోబడి. ఆ వాక్యం కూడా మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16 3:16 ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. ఎలా ఉండాలంట? సమృద్ధిగా. నాకు ఇవ్వబడింది అన్నప్పుడు అందులో నువ్వు సమృద్ధిగా ఉండాలి. నాకు ఇవ్వబడింది అన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే లోటు ఉండకూడదు. ఇక నీ ఆత్మీయ జీవితానికి లోటు ఉండకూడదు. ఏమని అంటున్నాడు? ఆత్మ సంబంధమైన పద్యములను ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితంగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేస్తూ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం. ఏంటంటే అది క్రీస్తు వాక్యం అనగా క్రీస్తు మాట. క్రీస్తు మాట ఎక్కడ ఉండాలి? బైబిల్లోనే ఉంచేయకండి. బైబిల్లో ఉన్న మాట మన హృదయంలోకి రావాలి. బైబిల్ ఎందుకనంటే ఇందులో వ్రాయబడిన ప్రతి మాట ప్రతి కార్యము మన జీవితంలో తెచ్చుకోవడానికి బైబిల్ ఉంది మన కొరకు. ఈ బైబిల్లో ఉంచబడిన యేసయ్య మాట ఇప్పుడు ఎక్కడికి రావాలి? బైబిల్లోనే ఉంచేయాలని వ్రాయబడలేదు, బైబిల్లోనే దాచిపెట్టుకోవాలని దేవుడు మాట్లాడలేదు. ఇందులో వ్రాయబడిన ప్రతి మాట మన గుండెల్లో రాయాలి, మన హృదయాల మీద వ్రాయబడాలి. హృదయాల మీద వ్రాయబడాలి. హృదయాల మీద వ్రాయబడకపోతే నువ్వు ఎన్ని కొత్త బైబిల్ కొనుక్కొని ఎన్ని న్యూ వర్షన్స్ బైబిల్ సంపాదించుకొని నువ్వు ఇంట్లో పెట్టుకుని నాకు ఇన్ని బైబిల్లో నేను చెప్పుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. బైబిల్లో ఉన్న ప్రతి మాట ఎక్కడికి వచ్చేయాలి? ఒకరోజు బైబిల్ ఖాళీ అయిపోవాలి. ఖాళీ చేస్తున్నారా? చెప్పండి. ఇప్పుడు మీరు తినడానికి నెలకు సరిపడే సరుకులు తెస్తున్నారు, నెల వచ్చినవి తినేస్తున్నారా మిగులుతున్నారు? జీతం అందేటప్పుడు ఖాళీ అవుతున్నాయా లేదా? ఖాళీ అయిపోతున్నాయా? మళ్ళా ఫ్రెష్గా మళ్ళా కొనుక్కుని తెచ్చుకున్నారు, మళ్ళీ అదే పని చేస్తున్నారు. అవునా కాదు? మరి మన వాక్యం చదువుతున్న వాక్యము బైబిల్లోనే ఉంచేస్తున్నారు, కానీ గుండెలోకి ఎందుకు తెచ్చుకోవట్లేదు? మరి హృదయంలోకి ఎందుకు తెచ్చుకోవట్లేదు? హృదయంలోనికి ప్రతి వాక్యం ఎందుకు తెచ్చుకోవాలంటే ఒక రోజున బైబిల్ నీకు ఉండదు, ఆ పరిస్థితులు వస్తాయి. బైబిల్ అనేది నీకు దొరకదు. అప్పుడు నేను కొనుక్కొని చదవాలన్నా, అప్పు తెచ్చుకోవాలనుకున్నా, ఎవరి దగ్గర సంపాదించుకోవాలన్నా ఎవరి దగ్గర ఉండదు నీకు బైబిల్. అలాంటి దినాలు రాబోతున్నాయి. కనుక అలాంటి దినాలు రాబోతున్నాయి అని ముందుగానే ఎరిగి ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట ఎక్కడ తెచ్చేసుకోవాలి? మన హృదయంలో తెచ్చేసి ఖాళీ అయిపోతుండాలి. ఇందులో నెల సరుకులు ఖాళీ అయిపోతే ఎలా మళ్ళీ తెచ్చుకుంటున్నామో అలాగే బైబిల్ చదివిన ప్రతి ఏ రోజుకి ఆ రోజు ఏ మాటలైతే చదువుతున్న ఆ మాట నీ హృదయంలోకి వచ్చేసేది. ఇంకా దీంట్లో ఖాళీ అయిపోవాలన్నమాట. అర్థమవుతుందా నేను చెప్పిన లాజిక్? ఇందులో ఖాళీ ఇది నేను చదివేసే, ఇది నా హృదయంలో తాకింది, ఇంక ఇందులో ఉండిపోయింది, ఇది ఎవరు తీయలేడు అన్నట్టు చెప్పుకోవాలి. బైబిల్ ఉంటే ఇది, లేకపోతే నా హృదయంలో ఉంది అసలైన బైబిల్ అని చెప్పగలిగాను. అది నిజమైనటువంటి క్రైస్తత్వం జీవితం అన్నమాట.
యేసును హృదయంలో పెట్టుకుని జీవించడం అంటే అది. ఇక్కడ ఏం రావాలంటున్నాడు మనం చదువుకున్నటువంటి మాటల్లో? క్రీస్తు వాక్యం. క్రీస్తు వాక్యం ఎక్కడికి రావాలి? మన హృదయంలో ఏం కావాలి? సమృద్ధిగా. సమృద్ధిగా అంటే ఏ లోటు లేదని చెప్పుకోవాలన్నమాట. నా దేవుని యొక్క వాక్యము నా హృదయం నిండా ఉంది. నా హృదయానికి ఏ లోటు లేదు. నా ఆత్మీయ జీవితానికి ఏ లోటు లేదు. నా ఆత్మీయ జీవితానికి ఏ లోటు లేదని చెప్పాలి. అలా ఉండాలి మన జీవితం. అమ్మ నీకేం లోటు ఉన్నదంటే, అయ్యా ఈరోజు బియ్యం లేవు, రేపు కూరగాయలు లేవు, రేపు అది లేదు, ఈ బట్టలు లేవు. ఇది కాదు మన లెక్కలు చెప్పాల్సిందే. దేవుడు ఇంటి గురించి లెక్క అడగడు. అమ్మ ఆ రోజు నన్ను డబ్బులు ఇచ్చాను కదా, ఏం చేసావు అంటే మటన్ వండుకున్నానయ్యా అని. అది కాదు లెక్క చెప్పాల్సిందే. ఒకడు అలాగే లెక్క చెప్పమంటే, నాకు తెలుసు ఇలాగా నువ్వు అడుగుతావని తెలుసు, అందుకని నేను దాచిపెట్టాను, భద్రంగా దాచిపెట్టాను, ఇదిగో నేను నీకు ఇచ్చేసి తీసుకో అని. అటువంటి అంటే యేసయ్య ఏమన్నాడు? చెడ్డ దోసడ, సోమరి, కఠినుడా, బుద్ధిహీనుడా, ఎంతకే మారవా నువ్వు? ఎన్ని బోధలు చేసినా, ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా, ఎంత ఆత్మతో నింపబడే మాటలు మాట్లాడినా నీ బ్రతుకు మారదా, నీ పరిస్థితి మారదా? పైగా దాచిపెట్టాను, మళ్ళీ నేను నీకు ఇచ్చేస్తానంటవా అని యేసయ్య అదే క్వశ్చన్ మనం వేసాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? అలనాడు వాడిని ఏమన్నాడు? చేతులు కాళ్ళు కట్టేసి చీకటి గదులు వేసేయండి అన్నాడు. అంటే చీకట్లు వేసేయడం అంటే నరకాగ్నిలో పడవేయడం అన్నాడు. ఒప్పుకుంటారు దానికి? ఎవరైనా ఒప్పుకుంటారా? అబ్బా అది మాత్రం ఒప్పుకోరు, అది మాత్రం ఒప్పుకోరు. మరి దేవుడు వాక్యాన్ని ఒప్పుకుంటే ఆ పరిస్థితి రాదు, మనకి ఆ పరిస్థితి రాదు. క్రీస్తు మాటలు మన హృదయంలో సమృద్ధిగా ఉండనివ్వాలి. సమృద్ధిగా లోటు, ఏ లోటు రాకూడదు, ఏ లోటు రాకూడదు. ప్రతి నీ జీవితానికి ముందు తర్వాత కూడా దేవుని యొక్క మాటనే బయలుదేరి వెళ్ళాలి. నీ ప్రారంభంలో, నీ ఎండింగ్లో ఏముండాలి? క్రీస్తు మాటలే ఉండాలి. క్రీస్తు మాటలే ఉండాలి. అలా ఉన్న రోజున నీవు ఆత్మీయ జీవితం ఎటువంటి లోటు లేదు. తిండి గురించి, బట్టలు వీటి గురించి ఆలోచించేయకండి. దేని గురించి చింత పడకండి. చింత యొక్క నా మీద వేయండి అని అన్నాడు. మీరు చింతించడం వల్ల ఒక మూరడా ఎక్కువ చేసుకొని ఒక ఇద్దరు తక్కువ అవుతారు. నా మీద వేయండి అని అన్నాడు. ఆయన మీద వేస్తే ఆయన వరకు బ్రతికించుకుంటాడు, ఆయన కార్యాలు జరిగించుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు గారా మనము దేనికి లోబడాలి? ఎవరికి ఇచ్చారు వాక్యము? మనకిచ్చాడు. నాకు ఇచ్చాడు అన్నప్పుడు నేనేం చేయాలి? లోబడాలి కదా. లోబడాలి. ఎవరికో ఇచ్చిన దాని గురించి అడగట్లేదు దేవుడు. నిన్ను నీకు ఇచ్చిన దాని గురించి అడుగుతున్నాడు. నీకు ఇచ్చిన దాని అడిగినప్పుడు, నీకు ఇచ్చిన దాని గురించి అడిగినప్పుడు నీవే సమాధానం చెప్పాలి. ఈరోజు దేవుడు మాట నీకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దాన్ని సమృద్ధిగా ఉండనియండి అని అన్నాడు. క్రీస్తు మాట నీ హృదయం సమృద్ధిగా ఉండనివ్వండి అన్నాడు. కనుక అలాగా సమృద్ధిగా మనం ఆత్మీయుత లోటు లేకుండా ఉండాలి. తర్వాత యాకోబు అంటే లోబడే దాని గురించి చెబుతున్నాడు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 22-23 వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి. చూసారా దేవుడేమంటున్నాడు? మీరు విని మాత్రమే మిగిలిపోకండి, వినువారు మాత్రమే ఉండిపోకండి. విన్నటువంటి ప్రతిది కూడా ఏం కావాలి? మిమ్మును మీరు